భారతదేశంలో వివిధ మతాల వారు వారి వారి పండుగలు సాంప్రదాయ ఉత్సవాలు కుల మతాలకు అతీతంగా జరుపుకుని భారతదేశాన్ని ప్రపంచంలో ఆదర్శంగా నిలుపుతున్నారని ఇది శుభ పరిణామమని రాష్ట్ర స్వర్ణకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని షేక్ అమానుల్లా గోల్డ్ మర్చెంట్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. వన్ టౌన్ సామారం చౌక్ లోని రజక వీధిలో షేక్ అమానుల్లా గోల్డ్ మార్కెట్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్వర్ణకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి ఈ రంజాన్ పండుగ ముస్లిం సోదరుల కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. అమానుల్లా ఫ్రెండ్ సర్కిల్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కుల మతాలకు అతీతంగా ఇఫ్తార్ విందులో ప్రతి ఒక్కరూ పాల్గొనడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బంగారు వెండి ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో స్వర్ణకారులకు ఉపాధి కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బంగారం ధరలు తగ్గితేనే ఉపాధి లభిస్తుందని ఆ దిశగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించాలని ఆయన సూచించారు. అనంతరం షేక్ అమానుల్లా మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం తనకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఏడాది తమ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. యువత ఎంతగానో తమకు సహకారం అందిస్తుందని వారి వల్లనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు షేక్ కైసర్ బాషా, షేక్ ఖాదర్ బాషా, షేక్ రియాజ్ బాషా, షేక్ నైమతుల్లా, షేక్ గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పర్వదిన రోజా ముస్లిం సోదరులందరూ కూడా ఉండే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షుడు అమానుల్లా గారు, కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా స్వర్ణకార సంఘం మరి కోశాధికారి పెద్ద భాషా గారు, మరి స్వర్ణాంధ్ర నవ్యాంధ్ర స్వర్ణకార సంఘం తరపున మరి భాషా గారు, చిన్న భాషా గారు, మరి గౌస్ కానీ నాము కానీ ఈ రోజున వారి మిత్రబృందం ఆసిఫ్ కానీ అందరూ కూడా విజయవాడలో రజక వీధిలో ఉన్నటువంటి స్వర్ణకారులందరికీ కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా నేను కూడా పాలు పంచుకోవడం కర్రి వేణుమాధవ్ నా యొక్క అదృష్టమని తెలియజేస్తూ రంజాన్ వేళల్లో పవిత్రమైనటువంటి మాసంలో ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని ఆ అల్లాకి దువా చేస్తూ మరి అన్ని కుటుంబాలు కష్టపడి పైకొచ్చి ఎటువంటి బాధాబందీ లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆఖరికి మనకి పగవాడైనా సరే పరిస్థితులు వాడికి కూడా అనుకూలంగా ఉండాలని ఆ అల్లాని దువా చేసేటువంటి మంచి సాంప్రదాయం మరి ముస్లిం సోదరులు ఈ రంజాన్ మాసంలో మరి చేయడం జరుగుతూ ఉంది. వారందరూ కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి వారందరికీ ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ కార్యక్రమం నిర్వాహకులకు కూడా మరి ఈ కార్యక్రమాన్ని నన్ను కూడా ఆహ్వానించినందుకు మరి యూత్ ముఖ్యంగా ఆసిఫ్ కానీ గౌస్ కానీ నాము కానీ మరి వీళ్ళందరూ కూడా కొత్తగా రియాజు వీళ్ళందరూ కొత్తగా మరి యాక్టివ్గా వస్తున్నారు. కాబట్టి మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో స్వర్ణకార కుటుంబాల యొక్క పరిస్థితి గత 3 నెలలుగా రేట్లు బాగా ఎక్కువైపోయి 32% ఒకే 3 నెలల్లో బంగారం రేటు పెరిగి మనందరికీ పనులు సరిగ్గా లేవు. అల్లాకి దువా చేయండి, తప్పనిసరిగా మన కుటుంబాలన్నీ కష్టాల నుంచి గట్టెక్కాలని. తాగరాత్ అంటే ఈ జాగరణ పండుగ ఈ నెలలో 5 వస్తాయి. 5లో ఫస్ట్ ఇది స్టార్టింగ్. ఇది 5లో ఖురాన్ ఈ 5లో ఎప్పుడు దిగింది తెలదు. అందువల్ల ఈ స్టార్టింగ్లో మేము పెట్టామన్నమాట. ఈ ఖురాన్ 3లో దిగిందా 2లో దిగిందా ఆ భగవంతుడు తెలుసు. కానీ ఈ 5లో ఒకసారి ఖురాన్ దిగింది. అందువల్ల ఈ 5 రోజుల్లో ఏదైనా దానాలు చేయాలన్నా ఏదైనా చేయాలన్నా ఈ 10 రోజుల్లో బాగా చేస్తారు. అందువల్ల స్టార్టింగ్